ఫ్రెండ్స్, వెల్కమ్ టు దాంబాస్ కిచెన్. నా పేరు శ్రీదేవి. ఈరోజు నేను చేయబోయేది ఎన్నో పోషకాలు ఉన్న మునగాకు తెలగపిండి కూర. ఈ మునగాకు తెలగపిండి కూరకి ఏం కావాలో చూసేద్దామా మరి. తెలగపిండి 1 కప్పు, శుభ్రం చేసి ఉంచుకున్న మునగాకు 2 కప్పులు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నవి, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 15 ఎల్లుల్లి రేకలు పొట్టు తీసి ఉంచుకున్నవి, 4 ఎండుమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, 2 రెమ్మల కరివేపాకు, కారం 1 టీ స్పూన్, సాల్ట్ తగినంత, పసుపు 1/2 టీ స్పూన్, 4 పచ్చిమిరపకాయలు ముక్కలుగా కట్ చేసుకున్నవి, బెల్లం చిన్న ముక్క, ఆయిల్ 3 టేబుల్ స్పూన్లు. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు తెలగపిండి కూర ఎలా తయారు చేయాలో చూసేద్దామా మరి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, వెల్లుల్లి రేకలు, ఉల్లిపాయ ముక్కలు వేసి కొద్దిగా వేగనివ్వాలి. కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి కొద్దిగా వేగనిచ్చి సాల్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మునగాకు వేసి ఒకసారి బాగా కలిపి మూత పెట్టి లో ఫ్లేమ్లో 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఈ మునగాకు తరచుగా తీసుకోవటం వలన కంటి చూపు మెరుగుపడుతుంది. 5 నిమిషాలు మగ్గిన తర్వాత మూత తీసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు పిండికి 3 కప్పులు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి కారం, బెల్లం ముక్క, పసుపు వేసి ఒకసారి బాగా కలిపి మరిగించుకోవాలి. ఇలా మరుగుతున్నప్పుడు ఒకసారి ఉప్పు కారం చూసుకుని ఇప్పుడు తెలగపిండి వేసి ఉండలు కట్టకుండా కలుపుకొని నీళ్ళు ఎగిరే వరకు ఉడికించుకోవాలి. ఈ తెలగపిండిని తెల్ల నువ్వులు లేదా నువ్వుపప్పు నూనె తీసినప్పుడు మిగిలిన రొద్దుని తెలగపిండిగా అమ్ముతారు. ఈ తెలగపిండి కోల్డ్ ప్రెస్ ఆయిల్ మిల్లు దగ్గర, కిరాణా షాపుల్లోనూ, అమెజాన్లో కూడా దొరుకుతుంది. తెలగపిండి కూర ఆడవాళ్ళకి చాలా మంచిది. యూటరస్ హెల్త్కి చాలా మంచిది. వాటర్ అంతా ఎగిరిపోయి కూర ఇలా పొడి పొల్లాడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి. ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు తెలగపిండి కూర రెడీ. నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.